హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ అందరికీ అర్థమయ్యే విధంగా కమెంట్ సెక్షన్లో ఇస్తున్నానండి. అక్కడ క్లిక్ చేసి ఫాలో చేయండి. నీ ఇష్టానికి నీకు నచ్చిన చెత్త అగ్రిమెంట్ చేయించావు, అది చాలదన్నట్టు నీ ఇష్టానికి నన్ను టార్చర్ చేస్తున్నావు. ఇంకా ఇప్పుడు ఈ ట్రాకర్ మనుషులకు కనిపించడం లేదా నీ కంటికి? జంతువుల్ని ట్రీట్ చేసినట్టు ఇలా ట్రాకర్ నా మెడలో సెట్ చేస్తే కోపం రాదా అని ఆన్సర్ తెలిసి కూడా ఒప్పుకోలేని అభిమానంతో పళ్ళు బిగించి ప్రశ్నిస్తే, ఇంత కష్టపడి ముద్దు పెట్టారు, ఆ మాత్రం క్లారిటీ రాలేదా అని వేళ్లతో పెదవులు తడుముకుంటూ ఎదురు ప్రశ్నించాడు రాజ్. అసలు నేను చెప్తోంది నీకు అర్థమవుతుందా? నీలాంటి మెంటల్ గాడిని నేను ఇంతవరకు చూడలేదు. నాకు ఇష్టం లేదు అని చెప్తుంటే నీ ఇష్టానికి ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నావు? నీ బల్బుకి, నీ అందానికి, నీ డబ్బుకి ఇంకెవరినైనా చూసుకో. ఇదంతా భరించడం నా వల్ల కాదు అని భరించలేని అసహనంతో అరుస్తూ ఉంటే వింటూ సైలెంట్గా కూర్చున్నాడు రాజ్. ఏ రెస్పాన్స్ లేకుండా బుద్ధ విగ్రహాల్లో కూర్చున్న బల్బు బాబుని అరవడం ఆపి గమనించిన సహస్ర ఎంత చెప్పినా అతను వినిపించుకోవడని అర్థమయ్యి, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని చివరికి రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, నేనెప్పుడు జంతువుల్ని ఇలా కిస్ చేయలేదు. దీనిని బట్టి నువ్వు జంతువు కాదు అని, నేను అలా ట్రీట్ చేయటం లేదని ఎలా నీకు క్లారిటీ వచ్చిందో అలాగే నా ముద్దుతోనే నీకు అర్థమై ఉండాలి. నిన్ను వదలను అని షార్ప్గా వస్తున్న రాజ్ క్లారిటీతో కళ్ళు కిందకి దించేసింది సహస్ర. ఆఫ్టర్ 3 months నీ డెసిషన్ ఏదైనా నేను యాక్సెప్ట్ చేస్తా, బట్ కొన్ని కండిషన్స్తో అని స్ట్రెస్ చేసి చెప్తున్న అతని మాటకి కళ్ళెత్తి చూసిన సహస్రలో అయోమయం, అనుమానం. ఆ ఫీలింగ్తో పని లేనట్టే, రైట్ నౌ నేను ఏది చెప్తే అదే నువ్వు ఫాలో అవ్వాలి. సాఫ్ట్గా ఉన్నాడు, మెత్తగా మాట్లాడుతున్నాడు, మనం ఏమన్నా కోపం చూపటం లేదు, కొట్టడం లేదు అని లైట్ తీసుకోకు. నాకు ఆడపిల్లల్ని కొట్టే కుసంస్కారం లేదు. నేను ఇచ్చిన ఫ్రీడమ్ని అడ్వాంటేజ్ తీసుకొని ఆ స్టేజ్ తెచ్చుకుంటే మాత్రం తాట తీస్తా అని సహస్ర ఫేస్కి దగ్గరగా ఫేస్ పెట్టి స్ట్రాంగ్గా చెప్తున్న రాజ్ బేస్ వాయిస్కి, అతని కళ్ళలోని కమాండ్కి పారిపోవాలన్న ప్లాన్స్తో ఉన్న సహస్ర తెలియకుండానే షివర్ అవుతూ వెనక్కి బెండ్ అయింది. బెండ్ అవుతున్న సహస్ర నడుము చుట్టూ చేయి వేసి నిటారుగా సెట్ చేసి, కావాలని తీసుకొచ్చుకున్నాను కాబట్టే నీతో ఇలా ఉంటున్నా, అదర్వైజ్ నా ఒరిజినాలిటీ వేరే, అది చూడాలని ట్రై చేయకు. నిద్రలో కూడా తలుచుకొని భయపడతావు అని అంతే సాఫ్ట్ వాయిస్తో ఇచ్చిన షార్ప్ వార్నింగ్కి కన్నీళ్ల కళ్ళతోనే బెదురుగా చూస్తోంది సహస్ర. ఎక్కడో మచ్చ వేసుకొని పుట్టావే, అందుకే ఈ రాజుగాడికి తెగ నచ్చేస్తున్నావు అని కిల్లింగ్ స్మైల్తో చెప్తున్న బాబు హై యాటిట్యూడ్కి, అంత భయంలో కూడా వింతగా విడ్డూరంగా చూస్తున్న సహస్ర ఎక్స్ప్రెషన్కి బుగ్గ మీద తట్టి, ఏడుస్తున్నా క్యూట్గానే ఉన్నావు, కోపం రావట్లేదు నీ మీద. భారీ డైలాగులతో నాకు క్లాస్ పెక్కకుండా సింపుల్గా ప్రాక్టికల్గా చేతిలో ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేయి అనేసి చెదిరిన తన హెయిర్ సరిచేసి కిస్తో కందిన బుగ్గలు రబ్ చేస్తూ, ఫేస్ వాష్ చేసుకో, ఇలా రెడ్ సిమ్లా యాపిల్లా ఉంటే కొరుక్కు తినాలనిపిస్తోంది అని విత్ యాక్షన్తో చెప్పిన బల్బు బాబు క్యూట్ వార్నింగ్కి తుల్లిపాటుతో చేతులను తోసేసి బెడ్ దిగడానికి చూసిన సహస్రని ఎత్తుకెళ్ళి వాష్రూమ్లో దించేసి, ఫినిష్ చేసుకుని పిలువు, వస్తాను అని బయటకు వెళ్ళిపోయాడు రాజ్. కందిన పెదవులు, కమిలిన చెంపలు, చెదిరిన జుట్టు, ఏడ్చి అలసిపోయిన కళ్ళు, అద్దంలో చూసుకుంటున్న తనకు తన మొహం కొత్తగా కనిపిస్తూ ఉంటే కొన్ని క్షణాలు అలాగే అద్దంలో తన ఫేస్ చూసుకున్న సహస్ర కళ్ళను కిందకు దించి అదే అద్దంలో తన మెడలో కనిపిస్తున్న చైన్ మీద చూపు నిలిపింది. అసలు ఎవరు ఈ రాజ్? ఎందుకు నా లైఫ్లోకి వచ్చాడు? అసలు ఎందుకు ఇంత తేడాగా ఉన్నాడు అని మొదలైన ప్రశ్నలు మరెన్నో ప్రశ్నలను సంధిస్తూ ఉంటే అంత గందరగోళంగా అనిపిస్తున్న సహస్రకి తల బరువుగా అనిపించి వాష్ బేసిన్ మీదకి వాలిపోయింది. రాజ్ గురించి వేధిస్తున్న వందల ప్రశ్నల మధ్యలో నుంచి భయంకరంగా నవ్వుతూ తన మీదకు వస్తున్న రాక్షస రూపం కనిపించేసరికి అదిరిపడి లేచిన సహస్ర కళ్ళు అప్పటికప్పుడు ఎర్రగా మారిపోతూ ఉంటే విపరీతమైన టెన్షన్తో ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. ఒక్కసారిగా పెరిగిన గుండె వేగం సహస్ర చెవులకి గట్టిగా వినిపిస్తూ తననే భయపెడుతూ ఉంటే భరించలేనట్టు గట్టిగా చెవులు మూసుకున్న సహస్ర
అద్దంలో కనిపిస్తున్న తనని తానే చూసుకోవడానికి భయపడుతూ కళ్ళు కూడా మూసేసింది. క్షణానికి పెరిగిపోతున్న గుండె వేగం, చెవుల్లో హోరెత్తుతున్న ఏవేవో అరుపులు, కేకలు, నవ్వులు, ఇంకా ఏడుపులు, తలంతా గిర్రున తిరుగుతున్న ఫీలింగ్. నాకే ఎందుకు ఇలా అవుతోంది అని తనలో తానే గొంతు చించుకొని అరుస్తున్న సహస్ర ఆర్తనాదాలు. హే హంస, ఎంతసేపు అని టకటక డోర్ సౌండ్తో పాటు స్లో మోషన్లో స్ట్రాంగ్గా వినిపిస్తున్న రాజ్ గొంతుకి బెదిరిపోతూ వెనక్కి తిరిగింది సహస్ర. కొన్ని క్షణాల వరకు తను అసలు ఎక్కడుందో కూడా తెలుసుకోలేని స్టేట్లో ఉన్న సహస్ర మళ్ళీ వినిపిస్తున్న రాజ్ అరుపుకి 2 minutes అని ఆన్సర్ ఇచ్చిన సహస్ర ఫుల్గా చెమటతో నిండిపోయిన తన మొహాన్ని మళ్ళీ ఒకసారి అద్దంలో చూసుకుంది. కోరి చావుకు చేరి వెళ్ళిన గతం, కోరి చావు నుంచి తప్పించుకున్న వర్తమానం, ఓడిపోయిన గతాన్ని బ్రతకడం చేత కాదా అని వెక్కిరిస్తున్న వర్తమానం, రెండింటినీ పోల్చి ఆలోచించిన సహస్ర ఏమనుకుందో. తన చూపులో ఒక స్పష్టత, స్థిరత్వం వచ్చాయి. బలంగా ఊపిరి తీసుకుని వదిలి ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా ఫేస్ వాష్ చేసుకుని డోర్ ఓపెన్ చేసింది సహస్ర. ఎదురుగా సహస్ర కోసమే వెయిట్ చేస్తూ నిలబడి ఉన్నాడు రాజ్. వెక్కిరిస్తున్న వర్తమానం తన రూపంలో కనిపించేసరికి కోపం, పంతం రెండూ పోటీ పడుతున్నాయి సహస్ర మెదడులో. ముందు కన్నా ఎర్రగా మారిన సహస్ర కళ్ళను చూస్తూ ఏడ్చావా అని చిన్న గొంతుతో సీరియస్గా అడిగిన రాజ్ ప్రశ్నకి తల దించేసింది సహస్ర. ఏడ్చినా క్యూట్గా ఉన్నావని చెప్పినందుకు ఓవర్ చేసి నన్ను ఇరిటేట్ చేయకు అని వార్నింగ్ టోన్తో చెప్పి సహస్రని చేతిలోకి తీసుకుంటూ ఉంటే నేను నడుస్తాను అంది అతని కళ్ళ నుంచి తన కళ్ళను దాయడానికి ఎటో చూస్తూ. నువ్వు నడవలేక నేను ఎత్తుకోవడం లేదు, నీ బాడీకి నా బాడీని క్లోజ్గా ఉంచి వాటి మధ్య కెమిస్ట్రీ డెవలప్ చేస్తున్నా అని రాజ్ ఇచ్చిన ఆన్సర్కి గంటు పెట్టుకున్న మొహంతో వికారంగా చూసింది హంస. తన ఎక్స్ప్రెషన్కి ఏంటి ఆ చూపు, టిప్పు అని రాజ్ కసురుతూ ఉంటే టక్కున కళ్ళు కిందకి దించేసి వీడు మామూలు మెంటల్ కాదు అని తిట్టుకుంటూ బాడీ బిగించుకొని అలాగే బాబు చేతిలో అడ్జస్ట్ అయ్యింది కిందకి వచ్చే వరకు. డిషెస్ అన్నీ డైనింగ్ టేబుల్ మీద సెట్ చేసి వాళ్ళిద్దరి కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు తరణ్. సహస్రని ఎత్తుకొని తీసుకువస్తున్న రాజ్ని అలా చూడడమే మనసుకు మరింత క్లోజ్గా చూడాలనిపించి 2 అడుగులు ముందుకు వేశాడు తరణ్. పట్టి పట్టి మెరుస్తున్న కళ్ళతో చూస్తున్న తరణ్ ఫేస్ ఎక్స్ప్రెషన్కి తిన్నావారా అని బేస్ వాయిస్లో అడుగుతూ వచ్చిన రాజ్ ప్రశ్నతో తడబడుతూ సైడ్కి తిరిగి లేదు సార్, మీకోసం వెయిట్ చేస్తున్నా అని అన్నాడు తరణ్. ఇంకోసారి వెయిట్ చేయకు అని అదే బేస్ వాయిస్తో ఆర్డర్ వేసినట్టు చెప్పి సహస్రను చైర్లోకి దించుతూ ఉంటే వెయిట్ చేయడం కూడా తప్పేనా అని అయోమయంగా చూసింది సహస్ర. సారీ సార్ అని తన ప్లేస్లో కూర్చుని వడ్డించుకుంటూ ఉంటే నువ్వేంటే గొడ్ల గొబ్బల నన్ను చూస్తున్నావు, ఇద్దరికి పెట్టు అని హంసని కసిరి కూర్చున్నాడు రాజ్. మెంటల్ మోనార్క్ అని సరుగుతూ సర్వ్ చేయడానికి చూసిన సహస్రకి నాన్ వెజ్ కనిపించేసరికి టక్కున లిడ్ వదిలేస్తూ అంటున్న వామిట్ సెన్సేషన్తో నేను ముట్టుకోను అంది మొహం అంతా వికారంగా పెట్టి. ఏమొచ్చింది, ఎందుకు ముట్టుకోవు అని అదే బౌల్ లిడ్ ఓపెన్ చేసి చూసిన రాజ్కి మటన్ కీమా కనిపించేసరికి వావ్ సూపర్ డిష్ అని పెదవులు తడుపుకుంటూ ఏంటే నీ రోగం అని పాప మీద సీరియస్ అయ్యాడు. నేను ప్యూర్ వెజిటేరియన్ని అని గంటు పెట్టుకున్న మొహంతో ఇటువంటివి నేను ముట్టుకోను అని చిరాగ్గా స్పష్టంగా చెప్పింది సహస్ర. ఆశ్చర్యంతో కళ్ళు సాగదీసిన రాజ్ నాకు క్లాస్ పీకుతుంటే పంతులమ్మవనుకున్నా, బట్ ఈ హంస గారు బై బర్త్ నుంచే పంతులమ్మనమాట అని వెటకారంగా అడుగుతున్న రాజ్ ప్రశ్నకి అవును అన్నట్టు నిలువుగా తల ఊపిన సహస్ర ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్కి తల కొట్టుకొని నా కర్మకి నీలాంటి వాళ్ళందరూ వచ్చి నాకు తగులుతారేంటే అని పళ్ళు బిగించిన రాజ్ ఇరిటేషన్కి మూతి బిగించింది సహస్ర. వీడొచ్చి నన్ను తగులుకొని మళ్ళీ నేనేదో వీడి వెంట పడుతున్నట్టు ఎంత బిల్డప్ ఇస్తున్నాడు అని అలాగే కచ్చిగా చూస్తున్న సహస్ర మొహం మీద చిటిక వేసి చూసింది చాలు, వాడితో షేర్ చేసుకో అని అడ్వైస్ చేసి తరణ్ని చూస్తే తన కోసం ప్రిపేర్ చేసుకున్న వెజ్ కర్రీ బౌల్ సహస్ర ముందుంచాడు. ఆ బౌల్ అందుకుంటూ నువ్వు వెజిటేరియనా అని నోరు ఊరుకోక తరణ్ను అడిగిన సహస్ర నెత్తి మీద మొట్టిన రాజును కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉంటే కనిపించవు కానీ చాలా ఉందే నీ దగ్గర అని సెటర్ వేసేసరికి
అడగడం కూడా తప్పేనా అంది మూతి తిప్పి. లాస్ట్ వీక్ ఫీవర్ వచ్చింది మేడం. ఒక 10 days వెజిటేరియన్ ప్రిఫర్ చేస్తున్నాను. అందుకే నా కోసం సపరేట్గా ప్రిపేర్ చేసుకున్నా అని వీళ్ళిద్దరి డిస్కషన్తో సంబంధం లేకుండా క్లారిఫికేషన్ ఇచ్చాడు తరణ్. రాజ్ ముందు మేడం అని పిలుస్తున్న తరణ్ చెప్పింది విని ఈ డిఫరెన్స్ ఎందుకు అని ఆలోచిస్తూనే తింటూ వీడు పెట్టే టార్చర్ వల్లే ఇలా డబల్ రోల్ ప్లే చేస్తున్నాడేమో అనుకుంటూ రాజ్ని చూసి ఇద్దరికి ప్రిపేర్ చేసిన మటన్ కీమా ఒక్కడే తినేస్తుంటే షాక్ అయింది. వీడు మనిషా ఇంకేమన్నానా ఇంత తింటున్నాడేంటి అని ఇష్టంగా కీమాను కుమ్మేస్తున్న రాజ్ని కన్నార్పకుండా చూస్తున్న హంస చూపులు గమనించి ఒక ఇరిటేటెడ్ లుక్ ఇచ్చిన రాజ్ నా తిండి మీద పడకు అని వేరే సైడ్కి తిరిగి తింటూ ఉంటే తెలియకుండానే తనలోని కిడ్ యాటిట్యూడ్కి వస్తున్న నవ్వు ఆపుకుంటూ టక్కున తల తిప్పేసుకుంది సహస్ర. ఓరకంట ఫీలింగ్ గమనించాడు రాజ్. ఈ వెజిటేరియన్ హంసని సెట్ చేయడం కొంచెం కష్టమే, బట్ ప్యూర్ వెజ్ బ్లడ్ అని చిన్న చిన్న పీసెస్ సుకుమారంగా తుంచుకుని తింటున్న సహస్ర స్పీడ్కి ఇరిటేట్ అవుతూ ఏంటి ఆ తినటం, ఫాస్ట్గా తిను అని కసిరి హంసను భయపెట్టి మరీ తన స్పీడ్ పెంచాడు. ఛ, వీడు మిషన్ లెక్క మింగుతూ నన్ను చావు కొడుతున్నాడు అని బాబు కసరికి వస్తున్న కోపాన్ని బయటకు కక్కలేక ఫాస్ట్గా 2 రోటీలు గుటుక్కుమనిపించిన సహస్రను ఐ కార్నర్గా అబ్జర్వ్ చేస్తూనే హ్యాండ్ వాష్కి వెళ్ళిపోయాడు రాజ్. సహస్రకు ఫింగర్ బౌల్ ఇచ్చి వాష్ చేసుకోగానే మెడిసిన్స్ కూడా గొంతులో పడేసి నీళ్లు పట్టిన రాజ్ని కళ్ళతోని 100 తిడుతూ ఉంది పాపం పిచ్చి హంస. బెదురుతూ భయపడుతున్న సహస్రను హడావిడి పెడుతున్న రాజ్ను చూస్తూ తన వర్క్ ఫినిష్ చేసుకున్న తరణ్ ఇద్దరికి గుడ్ నైట్ చెప్పి తన రూమ్కి వచ్చి రావడమే డోర్ లాక్ చేసి అభినవ్కి ఇదంతా రిపోర్ట్ చేశాడు. ఓకే, ఇక ఈ విషయం వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు, జాగ్రత్తగా ఉండు అని ముందస్తుగా హెచ్చరించాడు అభినవ్. అన్నయ్య, ఒక్క మాట అడుగుతాను, ఎప్పుడు లేంది ఎందుకు అక్క విషయంలో ఇలా కొత్తగా చేస్తున్నారు అని తన డౌట్ బయట పెట్టాడు తరణ్. నా ప్రాబ్లం సహస్ర కాదు, ఆ మెంటలోడే. ఇప్పుడు నువ్వు ఏమడిగినా నేను చెప్పలేను, తర్వాత దీని గురించి డిస్కస్ చేద్దాం, బట్ ఎప్పటికప్పుడు నాకు సహస్ర గురించి మాత్రం ఇన్ఫామ్ చేస్తూ ఉండు అని క్లియర్గా మెన్షన్ చేసిన అభినవ్ మరోసారి రాజ్ గురించి హెచ్చరించి కాల్ కట్ చేసిన అభినవ్ వెంటనే ప్రీతికి కాల్ చేశాడు. మ్యారేజ్ ఫంక్షన్ నుంచి ఇంటికి వచ్చిన ప్రీతి జస్ట్ అప్పుడే పేరెంట్స్తో కలిసి కార్ దిగుతూ స్క్రీన్ మీద అభినవ్ పేరు చూసి పేరెంట్స్కి గుడ్ నైట్ చెప్పి లోపలికి వెళ్తూ కాల్ లిఫ్ట్ చేసి ఎనీ అప్డేట్స్ అని సీరియస్గా అడిగింది. కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను, బట్ వాడు ఇండియాలో లేడు. మ్యాటర్ మన దగ్గర క్లియర్ అయ్యేలా లేదు. వాడికి అసలు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావటం లేదు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అభినవ్. రాజ్కి తెలిస్తే అస్సలు పేరు చేయడు, చంపేస్తాడు వాడిని అని టెన్షన్ పడుతున్న ప్రీతితో అందుకేగా మనం హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తున్నాం, బట్ వాడి బుర్రకి అది ఎక్కటం లేదు. ఒక లాయర్ కాల్ చేస్తూ ఉంటే మినిమం రెస్పాన్సిబిలిటీతో ఆన్సర్ ఇవ్వాలన్న సెన్స్ కూడా లేదు ఆ నా కొడుక్కి. ఇక నువ్వు నేను కొట్టుకొని పీకేది ఏమీ లేదు, వాడికి చెప్పాల్సిందే. లేట్ చేస్తే అంకుల్ దాకా మ్యాటర్ వెళ్ళి ఇంకా ప్రాబ్లం అవుతుంది అన్నాడు అభినవ్. ఇంతకు మించి వేరే ఛాన్స్ లేదా అని చివరి ఆశగా అడిగితే లేదు ప్రీతి, నువ్వు సైలెంట్గా ఉండు, రేపు వాడితో నేను డైరెక్ట్గా డిస్కస్ చేస్తాను అని చెప్పడంతో అని డీకే రిసార్ట్స్ గురించి ఆలోచిస్తూ ఫ్రెష్ అయ్యి దానికి సంబంధించిన డేటా కోసం ల్యాప్టాప్ వేసుకుని కూర్చుంది ప్రీతి. ఇంటికి వచ్చినప్పటి నుంచి ప్రీతి హడావిడి గమనిస్తూనే ఉన్న మనోజ్ తన కోసమే మాట్లాడడానికి రూమ్కి వచ్చారు. డోర్ సౌండ్కి లేచి డోర్ ఓపెన్ చేసి ప్రీతి ఎదురుగా ఉన్న తండ్రిని చూసి డాడ్ మీరు ఇక్కడ అని ఆ టైంలో పర్టిక్యులర్గా అక్కడికి రావడంతో లిటిల్ బిట్ కన్ఫ్యూజన్తో అడిగింది. మాట్లాడాలి ప్రీతి అంటూ లోపలికి స్టెప్ తీసుకున్న మనోజ్ వర్కింగ్లో ఉన్న ల్యాప్టాప్ చూసి బిజీగా ఉన్నావా అని అడిగితే ఎస్ డాడ్, కంపెనీ వర్క్ అని. ఎనీథింగ్ అర్జెంట్ అంది ఆయన పర్టిక్యులర్గా అడగడంతో. నువ్వు మన కంపెనీకి వర్క్ చేయకపోయినా నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు ప్రీతి. నీ ఇష్టానికి నీ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నాను, బట్ రైట్ నౌ నువ్వు నాకు ఒక క్వశ్చన్ మార్క్లా తయారయ్యావు అని తిట్టలేని కోపంతో చిన్నగా మందలిస్తున్న తండ్రి హ్యాండ్స్ పట్టుకొని ఏమైంది డాడీ అని చిన్న గొంతుతో అడిగింది ప్రీతి. నీ ఏజ్ పిల్లలందరూ పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలతో ఉన్నారు. అఫ్కోర్స్
ఒక తండ్రిగా నీ ఓన్ టాలెంట్తో నువ్వు రీచ్ అయిన ఈ పొజిషన్కి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అట్ ద సేమ్ టైం నా బాధ్యత నిర్వర్తించలేనందుకు ఐఎమ్ ఫీలింగ్ మై సెల్ఫ్ వెరీ గిల్ట్ అని అంటే ఆ మాట వినడమే డాడ్ ప్లీజ్ అంటూ తండ్రి మాటకు అడ్డుపడిన ప్రీతి నాకు కొంచెం టైం కావాలి అని రిక్వెస్ట్గా చెప్పింది. ఐ నో ప్రీతి, నీకు టైం కావాలి, అది రాజ్ గురించేగా అని అడగడంతో ప్రీతి నుంచి ఆన్సర్ రాలేదు. నేను నిన్ను ఫోర్స్ చేయను, బట్ రిమెంబర్ వన్ థింగ్, నువ్వు ఎవరిను లవ్ చేస్తున్నావని నాకు తెలుసు అని మనోజ్ అనగానే ప్రీతి ముఖంలో ఆశ్చర్యంతో పాటు ఎక్స్ప్రెస్ చేయలేని ఒకలాంటి ఇబ్బంది. తండ్రిగా నాకు చెప్పడానికి ఇబ్బంది అనిపిస్తే అట్లీస్ట్ రాజ్తో చెప్పు. మీ ఇద్దరి ఫ్రెండ్షిప్లో సీక్రెట్స్ లేవని నాకు తెలుసు, బట్ నీ లవ్ మ్యాటర్ వాడి దగ్గర కూడా దాచావు. చెప్తే వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు అండ్ నీకు ఏదైనా సపోర్ట్ కావాలన్నా చేస్తాడు అని ప్రీతికి అడ్వైస్ చేసిన మనోజ్ గారి మైండ్లో అభినవ్ ఉన్నాడని ప్రీతి గెస్ చేయలేకపోయింది. మనోజ్ గారు అంత ఖచ్చితంగా చెప్తూ ఉంటే ఎటూ తేల్చలేక ఇబ్బంది పడుతున్న ప్రీతి డాడ్ ప్లీజ్ అని అనడంతో ఓకే గుడ్ నైట్, నేను చెప్పింది మాత్రం ఒకసారి ఆలోచించు, మీ మమ్మీ చాలా ఫీల్ అవుతుంది అని చివరి మాటగా చెప్పేసి వెళ్ళిపోయారు మనోజ్. ఛా, డాడీకి అసలు ఎలా డౌట్ వచ్చింది అని ఆలోచిస్తున్న ప్రీతికి ఒక్కటి మాత్రం బాగా అర్థమైంది, పేరెంట్స్ తనని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారని. ఇక మీదట ఎలాంటి ఛాన్స్ తీసుకోకూడదని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిన ప్రీతి మళ్ళీ వర్క్లో పడింది. సహస్రను మళ్ళీ తీసుకుని పైకి వచ్చిన రాజ్ తనని బెడ్ మీద దించుతూ ఉంటే అనుమానం నింపిన కలువ కళ్ళను బెదురుగా రాజ్ మీద ఉంచింది సహస్ర. మిడిగుడ్లతో బెదురుగా చూస్తున్న సహస్ర ఫేస్ ఎక్స్ప్రెషన్కి వాట్ అంటూ ఐబ్రో రైజ్ చేశాడు రాజ్. బాబు అంత షార్ప్గా అడగడమే కళ్ళను కిందకు దించేసి ఏం లేదు అన్న సహస్ర వేళ్ళు పీక్కుంటూ ఉంటే తన టెన్షన్ అబ్జర్వ్ చేస్తూనే ఇదంతా క్లియర్ చేయి అనేసి కబోర్డ్స్ దగ్గరికి వెళ్ళాడు నైట్ డ్రెస్ తీసుకోవడానికి. బెడ్ మీద ఉన్న షాపింగ్ డ్రెస్సెస్ చూస్తూ ఇవి ఇవి నేను తర్వాత క్లీన్ చేస్తాను అని ముక్క అద్దెకి తెచ్చుకొని ముక్కుతూ ఉంటే ఓకే యాజ్ యూ విష్ అని నైట్ వేర్ తీసుకొని షర్ట్ రిమూవ్ చేస్తూ ఉంటే లోపలికి వెళ్ళు అంది తల పక్కకు తిప్పేసి. నువ్వు తిప్పుకున్నావుగా ఉండాలా, ఇప్పుడు కొత్తగా నీకోసం నా అలవాటు మార్చుకోను అని అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటే అయితే నేను కిందకు వెళ్తాను అని కదిలింది. కాలు ఫ్లోర్ టచ్ అయితే బెడ్కి వేసి కట్టేస్తా అని రాజు నుంచి వచ్చిన బెదిరింపుకి జడిసి ముడుచుకొని కూర్చున్న సహస్ర ఇక్కడ నేనుండగా డ్రెస్ ఎలా మార్చుకుంటారు, కొంచెమన్నా ప్రైవసీ మెయింటైన్ చేయాలిగా అంది ఉడుక్కుంటూ. హలో మిస్ హంస, మార్నింగ్ టాప్ టు బాటమ్ మొత్తం చూసేసావుగా, మళ్ళీ చూడాలనిపిస్తే డైరెక్ట్గా చెప్పండి, ఇలా కట్టింగ్స్ కలరింగ్స్ ఇవ్వద్దు అని కార్నర్ చేస్తున్న రాజ్ని నువ్వేమన్నా ఇంద్రుడివా చంద్రుడివా పడి చూడటానికి అని అరుస్తూ తల తిప్పిన హంసకు 6 పలకల ఏ ఆచ్ఛాదనం లేని బాబు బాడీ కనిపించి ఒళ్ళు చల్లబడేలా చేసింది. మరి మన బాబు తన 6 ప్యాక్ ఎక్స్పోజింగ్తో పాపకు హీట్ పెంచే పనిలో పడ్డట్టున్నాడు. మరి మన హంసలో కదలిక రప్పించడం అంత ఈజీనా? ఇంతకీ మన ప్రీతి పాప హార్ట్లో సీట్ రిజర్వ్ చేసుకుంది ఎవరు? హాస్పిటల్లో సెటిల్ అయిన మన క్యూటీ బేబీ డిశ్చార్జ్ అయ్యేదెప్పుడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.